ఒక హిందీ సీరియల్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదొకటి అరగంట చూస్తాను. ఇక పగలంతా పొద్దున్నే న్యూస్ కూడా చూడడానికి నాకు టైం ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా నేను లేట్గా రావడానికి కారణం, ముఖ్యంగా వచ్చింది కారణం మా ఎస్వి రామారావు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఫోన్లో అడుగుతూనే వస్తాను అట్లా. నాకు వ్యక్తిగతంగా పౌరాణిక చిత్రాలన్నా పౌరాణిక నాటకాలన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా థియరీ ఒకటే, నువ్వు 200 సోషల్ సినిమాలు యాక్ట్ చేసిన ఒక్క పౌరాణిక చిత్రం కానీ ఒక్క పౌరాణిక నాటకం కానీ యాక్ట్ చేస్తే భాష మీద మంచి పట్టుత్వం వస్తుంది, చక్కటి భాషా జ్ఞానం వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈవెన్ టీవీ యాంకర్స్ న్యూస్ చదివే వాళ్ళకు కూడాను అదేదే దొంగరాముల్లో ఏమిటి నీ పేరు భద్రయ్య, అదే భాకు వత్తులేదుగా భద్రయ్య అన్నట్టు భారత మాత దేనికి వత్తులు ఇద్దులు. అందుకని నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రోజున ప్రస్తుతం సినిమాల్లో అంతా కూడా ఇతర భాషల నుంచి హీరోయిన్స్, ఇతర భాషల నుంచి హీరోస్ ఇలా తీసుకొచ్చేటువంటి ఒక మార్పు, చాలా విచిత్రమైన మార్పు వచ్చిన సంగతి మనకు తెలుసు. కానీ ఆ రోజుల్లో నటీనటులందరూ కూడా భాష మీద ఇతర భాషలు మాట్లాడే వాళ్ళమండి. మేము మెడ్రాస్లో అడుగు పెడుతూనే సావిత్రి, కన్నమ్మ గారు, అంజలి గారు, భానుమతి గారు, నేను, కృష్ణకుమార్ గారు, జాని అందరూ కూడా అరవ భాష ఈ దగ్గర నుంచి నేర్చుకున్నాం. మాకు డబ్బింగ్ లేదు, మా భాష మేమే మాట్లాడేవాళ్ళం. హిందీ అయితే హిందీ కూడా అంతే. నేను 20 పిక్చర్లు హిందీ చేస్తే అన్నిట్లో ఫస్ట్ దగ్గర నుంచి నయా ఆద్మీ ఫస్ట్, దాంట్లో ఫస్ట్ మొదటి హిందీ చిత్రం రామారావు గారు, నేనే హీరో హీరోయిన్, మొత్తం సౌత్ ఇండియన్ స్టార్స్తో సూపర్ హిట్ ఫిల్మ్. ఆ రోజుల్లో 4కి కాంపిటీషన్గా 25 వారాలు మొత్తం అక్కడంతా కూడా నార్త్లో అంతా ఆడింది. అలాగా ఆనాటి నుంచి మెల్లటి వరకు ఈనాటి వరకు కూడా హిందీ భాష మేమే మాట్లాడుతున్నాం. చేసేటప్పుడు హమ్రాకి హిందీ చిత్రాల్లో నటించే రోజుల్లో మేము లక్నవీ మాస్టర్ని పెట్టుకొని భాష నేర్చుకున్నాం. అలాగే కన్నడం, తమిళ్, హిందీ ఏ భాషలో అయినా సరే. అంతేకాకుండా ఏమిటంటే మాకు ఇతరుల చేత డబ్ చేయిస్తే మేము చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాము, అవమానం నాకు. అందుకని ఒక పట్టుదల ఆ విధంగా కృషి చేశాం కాబట్టి అలనాటి తారలు ఈనాటికి ఇలాంటి ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయారు. ముఖ్యంగా ఈ రోజున మురళీమోహన్ గారు చాలా చక్కటి సూచన ఇచ్చారు. కమ్మ సంఘం వారు మా యువకళ వారిని ఇద్దరు కలిసి చక్కటి ఐడియాతో వారం రోజుల నుంచి చాలా పౌరాణిక చిత్రాలు. కానీ నాకు బాగా అనిపించేది ఏంటంటే మొత్తం ఇప్పుడు ఆడియన్స్ అంతా 50 దాటిన మా పాతతరం ప్రేక్షకులు ఆజ్ఞాలే కనిపిస్తున్నారు. యువతరాన్ని ఎలా తీసుకొని రావాలి, ఈ సినిమాను వీళ్ళకి ఎలా చూపించాలి అన్నది మరొక సదస్సు పెట్టుకొని, ఎందుకంటే చూడనంటున్నారు, చూడడం లేదు, బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ కలర్లో చూస్తున్నారా, అది చూడడం లేదు. ఏమిటో ఒక విచిత్రమైన మార్పు. కానీ ఒక మంచి వార్త ఏమిటంటే మన పిల్లలు ఇక్కడ పాశ్చాత్య చిత్రాలు, ఈ ఇప్పుడు వచ్చేటువంటి ఆధునిక కుప్పిగంతులు చూస్తున్నారు. కానీ అమెరికాలో ఉండే
ప్రతి తెలుగు వారి ఇంట మొత్తం పాత చిత్రాలు ఉంటాయి. అలాగే పిల్లలందరూ కూడా పాత చిత్రాన్ని చూపించే అలవాటు, పాత పాటలు అవన్నీ కూడా అక్కడ తల్లిదండ్రులు మన సంస్కృతి సాంప్రదాయాల్ని సినిమాల దగ్గర నుంచి అలవాటు చేయడం అనేది అమెరికా వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అవుతుంది. ఈ రోజున వారం రోజుల పాటు ఎంత చక్కటి చిత్రాలండి. అసలు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తూనే తన్మయత్వం జరుగుతుంది. సరే, పౌరాణికాల్లో ముఖ్యంగా అందరూ కృష్ణ పరమాత్ముడు అంటే అందాల నటుడు, మహానటులు. కేవలం ఆయన నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎదిగి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించి ఎంతో క్రమశిక్షణ. ఇవాళ మనం ఫీల్ అవుతున్నాం, ఆనాటి రామారావు గారు ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా, ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది, రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, దేశం ఎక్కడికి వెళ్తుంది, అంతా అయోమయంగా ఉంది. అటువంటి నటులు నటించే అదృష్టం నాకు కలిగింది. అది నా పూర్వజన్మ సుకృతం. ఒకటి వినాయక చవితి. వినాయక చవితిలో వారు కృష్ణుడు, ఎన్టీఆర్ గారు, నేను సత్యభామ. ఆ పాత్రకి అప్పుడు వివాహం కాలేదు, మంచి యూత్లో 18-20 అమ్మాయిలుగా ఉన్నాను. ఆ పాత్రకి ఈ కృష్ణ తులాభారం పాత్రకి తేడా ఉంది. ఏంటంటే ఆ అవివాహిత అయిన సత్యభామ ఆ రోజున ప్రౌఢత్వం లేదు, అమాయకత్వం, గంభీరత, అందగత్తెనన్న కించెత్తు గర్వం. తర్వాత ఒక సీన్లో అంటుంది, కృష్ణుడే నా దగ్గరికి రావాలి అంటుంది. అంటే నారదుడు అంటాడు, అమ్మా నువ్వు ప్రేమతోనే కృష్ణుడు జయించాలి కానీ హాకు అన్నావు అంటే నీ దగ్గర రాదు. అలాగా నారదాట్లయితే ప్రేమించేట్లు భక్తి, నీ ప్రేమకి భక్తిని జోడించు అని. అలా అమాయకత్వంతో కొడుకున్న సత్యభామ వినాయక చవితి. ఆ తర్వాత కరెక్ట్గా శ్రీకృష్ణ తులాభారానికి ఆ టైంకి నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ప్రతి స్త్రీలో ఒక నిండుతనం, ఒక ప్రౌఢత్వం కనిపించింది. నేను అనుకోవడం, ఆ పాత్రకి కరెక్ట్ టైంలో రామానాయుడు గారు నన్ను బుక్ చేశారు. అదే ఇంకా 2-3 ఏళ్ళు ముందు చేస్తుంటే మళ్ళీ ఆ సత్యభామల ప్రౌఢత్వం కనిపించేది కాదు, చెవున నటించింది అనిపించేది. ఇప్పుడు ఇందులో ఆ నిండుతనం వచ్చింది కాబట్టి వైవాహిక జీవితం ద్వారా శారీరకంగా ఆ సౌష్ఠవంగాను, అందంగా ఇవ్వండి, ఆ మెచ్యూరిటీ ఫేస్లో వచ్చింది కాబట్టి ఆ పాత్ర ఒక నిండుతనాన్ని సంతరించుకొని ఈనాటికి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. అదేవిధంగా రామారావు గారు అన్నీ చెప్పేశారు, దాని వెనుక నేను చేసినటువంటి కృషి, అద్దం ముందు నిల్చొని మేఘాలు వెళ్ళడానికి చిన్న పిల్లలు కనుక అద్దం ముందు ప్రాక్టీస్ చేసినట్టు భరతనాట్యంలో అలా అలవాటు చేసుకొని బాగా కృషి చేశాను కనుకనే ఆ పాత్ర అలా నిలబడిపోయింది. తర్వాత ముఖ్యంగాను భారతీయ సినిమా చరిత్ర విషయంలో ఇవాళ ఇక్కడ హెచ్ఎం రెడ్డి గారి చిత్రం పెట్టినప్పుడు వారికి, మా నాన్నగారికి, హెచ్ఎం రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు బ్యాడ్మింటన్ ఆడేవారు. మా నాన్నగారు జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్లో ఫస్ట్ అన్నీ ఏమో తెచ్చుకునేవారు కప్పులేవు. అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు నాకు ఒక 1.5 years 2 years బేబీ చెప్పారు. ఇక్కడ ఆయన కూర్చొని వీళ్ళు ఆడుతూ ఉంటే అటు ఇటు చూసేదాన్ని. నన్ను ఎత్తుకొని మా నాన్నగారు హెచ్ఎం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపోతుంటే ఆయన నా ముక్కలన్నీ ఇలా కలిపేసి, ಏನೋ ಈ ಹುಡುಗಿ ಏನೋ ಇವಳು ನೋಡಿದ್ರೆ ಬಹಳ ದೊಡ್ಡವಳಾಗ್ಬಿಡ್ತಾಳೆ ಅನ್ನಾರట. ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾರೆ. ಎಚ್ ಎಂ ರೆಡ್ಡಿ గారు
వదిలిపెట్టి ఏనప్ప శ్రీనివాసరావు ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా పెద్ద గొప్ప వ్యక్తి ఎట్లుంది అని చూడండి. అందుకే అంటారు పెద్దల ఆశీస్సులు దివ్యాశీస్సులు భగవంతుడితో సమానం. పెద్దల ఆశీస్సులు అంటే ఎక్కడ రెండేళ్ళు జరిగిన ఎక్కడ హెచ్ఎన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఆయన ఎత్తుకొని నాకు ముద్దు పెట్టుకున్నారంట. ముద్దు పెట్టుకునేటప్పటిగా బుర్ర మీసాలా పుచ్చుకొని ఓ అని ఏడుపడ్డ. అట్లాంటి దివ్యమైనటువంటి మధురమైన సంఘటన తలుచుకోవాలి. ఎందుకంటే నాకు అదే అనిపించింది. తలుచుకోవడమే కాకుండా ఆయన మరి హెచ్ఎం రెడ్డి గారు మొట్టమొదటి భక్త ప్రహ్లాద ద్వారా కాళ్ళని తీసుకొచ్చినటువంటి మహనీయులు. నేను మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్టేజ్ మీద నుంచి అపీల్ చేస్తున్నాను. ఈ రోజున ఫిలిం నగర్లో ఎందరియో విగ్రహాల స్థాపన జరుగుతోంది. సినిమా పరిశ్రమకి ఆదిపురుషుడైనటువంటి మన తెలుగు పరిశ్రమకి ముఖ్యంగా హెచ్ఎం రెడ్డి గారి విగ్రహాన్ని కూడా మీరందరూ కలిసి కృషి చేస్తున్న అభిప్రాయం అనిపిస్తుంది. అలాగే దయచేసి మీరందరూ కూడా ఇవాళ జమున ఎంతటి స్థాయిలో ఉంది అంటే మీ అందరి అభిమానం, మీ అందరి దివ్యాశీస్సులను భావిస్తూ ఈ అవకాశం ముఖ్యంగా ఎస్వి రామారావు గారు